చాలామంది విర్రవీగుతున్నటువంటి సాయిబులు అనొచ్చు, లేకపోతే మౌలానాలు, పాస్టర్లు విర్రవీగుతుంది ఏంటంటే 2050 నాటికి లేదా 2000 ఇంకొన్ని సంవత్సరాల తర్వాత హిందుత్వం అనేది తుడుచుకుపోతుంది. విగ్రహారాధనలు అనేవి ఇంకా అంతమైపోతాయి అనేది కూడా శబదాలు చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో నిజ దేవుడు యేసుప్రభులు రానే ఉన్నారు. ప్రకటన గ్రంథం వాళ్ళకి చెప్తా ఉంది. దేవుడు మేఘాల మీద రానే ఉన్నాడు. భూమి ఆకాశాలు కంపిస్తూ ఉంటాయి. ఆ రోజు అందరు రొమ్ములు గుద్దుకుంటూ ఉంటారు. హిందువులంతా కూడా అంటే ఇక అంతే, అన్యమతస్థులం అంటే హిందువులమే వస్తాం. కాబట్టి ఆ దేవుణ్ణి నమ్మని పక్షాన మనం అంతా రొమ్ములు కొట్టుకుంటూ నిజ దేవుణ్ణి తెలుసుకోలేనందుకు ఏడుస్తూ గీకలు పెట్టుతూ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇలాంటి శిక్షకి అర్హులం మనం అనే లేఖనాలు చూపించి మతం మారుస్తూ హెచ్చరిస్తూ ఉన్నారు. దీనికి ఏ రకమైన సమాధానం ఇస్తారు? ఇది చాలా మంచి ప్రస్తావన మీరు తీసుకొచ్చారు. మీకు ఒక హాస్యాస్పదమైనటువంటి అంశం ఒకటి చెప్తాను నేను. ఒక కామెడీ ఏంటంటే,